మొదలెడదామా? టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలయ్య 16 ఏళ్ల వయసుకే సినిమాల్లో నటించడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత బాలనటుడిగా తన తండ్రితో కలిసి కొన్ని సినిమాల్లో నటించిన బాలయ్య తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సోలో హీరోగా కెరీర్ మొదలు పెట్టగా బాలయ్య మాస్ లో దూసుకుపోయాడు. కెరీర్ ప్రారంభంలో బాలయ్య తన తండ్రితో కలిసి ఎన్నో సినిమాల్లో నటించడంతో పాటు తన తండ్రి దర్శకత్వంలోనూ కొన్ని సినిమాలు చేశాడు. అలా చేసిన సినిమాల్లో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమా ఒకటి. ఈ సినిమా టైటిల్ రోల్ ఎన్టీఆర్ పోషించగా బాలయ్య ఆయన శిష్యుడు సిద్ధప్ప పాత్రలో కనిపించారు. బాలయ్య తండ్రి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయ్యాక రిలీజ్ అయిన మొదటి సినిమా ఇది. కమర్షియల్ గా తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ సినిమా ఆ రోజుల్లోనే 4 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమా ఎన్టీఆర్ అభిమానులకు ఎప్పటికీ మర్చిపోలేని సినిమాగా నిలిచింది. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉన్న సెన్సార్ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పలుసార్లు వాయిదాలు పడి రిలీజ్ అయ్యి సక్సెస్ కొట్టింది. ఈ సినిమా షూటింగ్ టైంలోనే బాలయ్యకు ఎలా దర్శకత్వం చేయాలో ఎన్టీఆర్ మెలకువలు కూడా నేర్పేవారట. షార్ట్ మేకింగ్ ఎలా చేయాలి, కెమెరా యాంగిల్స్ ఎలా పెట్టాలనే విషయంపై అవగాహన కూడా కల్పించారట. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ పక్కన నటిస్తూ అటు దర్శకత్వం వహిస్తుండగా బాలయ్య మాత్రం కెమెరామ్యాన్ గా చాలా సీన్లు తీశాడట. అలా బాలయ్య తన కెరీర్ మొత్తం మీద కెమెరామ్యాన్ గా పనిచేసిన ఒకే ఒక్క సినిమా ఇది.